నమస్తే, నేను పద్మిని. ఈ వీడియోని మనకు అందిస్తున్న వారు 6JVR జమలాపురం వారి రత్నాంజలి. హైదరాబాద్ లోనే అతి తక్కువ ధరల్లో నాణ్యవంతమైన జెమ్స్ ని అందిస్తున్న ఏకైక సంస్థ 6JVR. ఇట్ ఇస్ అ ప్లేస్ ఆఫ్ రియల్ జెమ్స్ విత్ జెన్యూన్ ప్రైస్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. ఒకరు సిద్ధంగా ఉన్నారండి లైవ్ లో మాట్లాడటానికి. సుమిత్ర మనకు ఫోన్ చేశారు. సో మాట్లాడదామండి. తప్పకుండా. అయితే పర్సనల్ గా చెప్పించుకోవాలి అనుకునే వాళ్ళు పర్సనల్ గా కూడా సార్ ని కాంటాక్ట్ చేయొచ్చు. లేదు మేము లైవ్ లో చెప్పించుకోవాలనుకుంటే లైవ్ కూడా కాల్ చేయొచ్చు. సుమిత్ర గారు నమస్తే అండి. నమస్తే మేడం. సుమిత్ర గారు, లైవ్ లో మురళీధర శర్మ గారితో జాతకం చెప్పించుకుందాము అనుకున్నారు కదా? అవును మేడం. ఇది లైవ్ లో యూట్యూబ్ లో వస్తుంది, పర్వాలేదా? పర్వాలేదు మేడం. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ కూడా గురువు గారికి ఇవ్వడం జరిగింది. ఆయన మాట్లాడతారు, మాట్లాడండి. మహాదేవ శ్రీమాత్రే నమః. సుమిత్ర అమ్మ తల్లి. నమస్తే స్వామీజీ. మహాదేవ. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారమ్మా? మాది అనంతపురం డిస్టిక్, అనంతపురం ఊరండి, విలేజ్ అండి. ఓకే ఓకే. సుమిత్ర అంటే మీ నక్షత్రం వచ్చేసి అంటే గ్రహచారం వేరు, గోచారం వేరు. ఓకేనా? మీ యొక్క గ్రహచారం నుండి చూసుకున్నట్టయితే మిథున రాశి పునర్వసు నక్షత్రం వస్తూ ఉన్నది. అవే చూసుకుంటున్నారా లేదా గోచారం చూసుకుంటున్నారా? కుంభరాశి ఇట్లా శతభిష నక్షత్రం ఇట్లా కుంభరాశి చూసుకుంటున్నానండి. అది నేమ్ సుమిత్ర కదా, అందుకని అట్లా చూసుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ ఈ మధ్యనే తెలిసిందండి, అందుకని అది చూసుకుంటున్నాను. ఓకే ఓకే. డేట్ ఆఫ్ బర్త్ ఈ మధ్యన తెలిసింది. డేట్ ఆఫ్ బర్త్ కరెక్టే నా తల్లి ఇచ్చింది? కరెక్టే స్వామీజీ. ఏమైనా షాక్ ఈవెంట్స్ జరిగినా లేకపోతే షాకింగ్ విషయాలు తెలిసినా, ఏమైనా సడన్గా విషయాలు తెలిసినా మీకు ఏమైనా శరీరం ఏమైనా షివరింగ్ ఇట్లా అయ్యేటువంటి పరిస్థితి ఉందా అమ్మా? షేక్ అవ్వడం? ఉంది స్వామి, ఉంది గురుజీ. రైట్, ఓకే. ఎందుకంటే ఇది కన్ఫామా కాదా అని చెప్పి తెలుసుకోవడానికి నేను అడిగా, అంతే. ఓకే, ఇప్పుడు ఏం కావాలి చెప్పండి. మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు? కరెక్ట్ గురుజీ. ఏదైనా అట్లా తెలిస్తే, షాకింగ్ అట్లా తెలిస్తే కొంచెం టెన్షన్ వచ్చి ఫిట్స్ టైప్ వస్తుంది. అవునవును అవును. ఇక ఆ మాట నేను ఎందుకు అనడము అని చెప్పి అనలేదు, పర్వాలేదు. మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా చెప్పండి. జాబ్ గురించి, జాబ్ రావట్లేదు. గవర్నమెంట్ రిలేటెడ్ ఏమైనా రాయపోయారా? రాసినట్టున్నారా ఏమైనా? రాసినాను గురుజీ. కాంపిటీషన్ ఎక్కువైపోయి అది రాలేదు గురుజీ. మీరు 2018 ఒకటి అమ్మ 17 to 18లో ఏదైనా హాస్పిటల్ విజిట్ కానీ ఇలాంటిది ఏమైనా జరిగిందా అమ్మా? 17 to 18లో జరిగింది గురుజీ. అప్పుడు నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను. 7 months 6th month ఎండింగ్, 7 months స్టార్టింగ్ లో ఒక 15 days హాస్పిటల్లోనే ఉన్నాను. ఓకే ఓకే, పర్వాలేదు. మీరు ఎప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నా అన్నారు జాబు? 4 years నుంచి చేస్తున్నాను గురుజీ. 2021లో దగ్గర దాకా వచ్చి వెళ్ళడం కానీ, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వెళ్ళడం కానీ ఇలాంటిది ఏం జరగలేదా? 1921లో 21లో లేదు గురుజీ, 22లో జరిగింది. దగ్గర దాకా వచ్చి మిస్ అయింది గురుజీ. ఒక్క నిమిషం, నేనే చెప్తా. 21 4 నెలల నుండి స్టిల్ ఈ రోజు వరకు జరిగింది గురుజీ. లాస్ట్ టైం ఒక 6 months బ్యాక్ జాబ్ చేస్తా అంటే గురుజీ, ఒక 2.5 నుంచి ప్రైవేట్ జాబ్ చేస్తా అంటే అది కూడా ఇప్పుడు లేదు గురుజీ, పోయింది. సరే తల్లి, పర్వాలేదు. మీకు షార్ట్ టైంలోనే వితిన్ 41 daysలో జాబ్ వచ్చే పరిస్థితి ఉన్నది. 100కు 100% ప్రయత్నం చేయండి. మంచిగా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా 41 daysలో జాబ్ కొడుతున్నారు మీరు. 1 2 3 4 5 6 కొంచెము గురువుకు సంబంధించినటువంటి సేవ చేసుకోండి. తల్లిదండ్రుల పట్ల చక్కటి భావము, అదేవిధంగా అలాంటి వయసున్నటువంటి వారు ఎవరైనా కూడా అత్తయ్య కావచ్చును, మావయ్య కావచ్చును, మరియు మీకు చదువు చెప్పినటువంటి టీచర్ కావచ్చును, లేదా ఒక బ్రాహ్మణుడు కావచ్చును, గురువు గారు, వారికి ఎల్లో కలర్ ఉండేటువంటివి ఏవైనా కూడా పండ్లు దానం చేయండి. పెన్స్ ఇవ్వండి చక్కగా కూడా, లేదా ఒక వస్త్రం దానం చేయండి. మీకు అష్టమాది శని ఉన్నదమ్మా. మీరు ఒకసారి పర్సనల్గా చూడండి, ఒకసారి వీలైతే కలిసే ప్రయత్నం చేయండి. చెప్తా మీకు.
దానికి సంబంధించినటువంటి ఒకటి గుప్త మంత్రము ఇస్తాను. మీరు ఏదైతే మీకు పిట్స్ లాంటిది కానీ ఏదైతే మీకు సడన్గా విషయం తెలిస్తే అయితే ఉన్నదో దానికి సంబంధించినటువంటి రెమెడీ నేను ఇస్తాను, అది సపరేట్గా. ఓకేనా? ఇప్పుడు మీరు గురువుకు సంబంధించి గురువారం రోజు ఇవి దానం చేసుకోండి, ఖచ్చితంగా కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. ఒకసారి వీలైతే మళ్ళీ 41 డేస్ లోపల నాకు ఒకసారి అప్రోచ్ కండి. ఓకేనా? అమ్మ సుమిత్ర తల్లి, ఒక మాట మర్చిపోయాను. చెప్పండి గురు. ఈ గురువారం రోజు మీకు గురుహోరా ఉంటుందమ్మా. గురువారం రోజు ఉదయాత్పూర్వము 7:15 టు మనకు 8 లోపు ఉంటుంది గురుహోరా. ఈ గురుహోరాలో చక్కగా కూడా దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటిది ఏదైనా కూడా కవచం కానీ స్తోత్రం కానీ స్తవం కానీ చదువుకునే ప్రయత్నం చేయండి. జాబ్ ఖచ్చితంగా కూడా వస్తూ ఉన్నది, కొంచెము డిస్టర్బెన్స్ ఉన్నది కానీ వస్తూ ఉన్నవి. అండ్ ఈ 21 నుంచి స్టిల్ ఈ రోజు వరకు హౌస్ చేంజ్ కానీ ప్రదేశ మార్పు కానీ ఏమైనా అయిందమ్మా? లేదు గురుజీ, కాలేదు. మేమే కొత్త ఇల్లు కట్టుకున్నాం గురుజీ పక్కనే. అదే అమ్మా నేనేం అడిగా, హౌస్ చేంజ్ అనే కదా అడిగింది. విన్నారా? హౌస్ చేంజ్ అనే అడిగా, విన్నారా? పర్వాలేదు, బాగానే ఉన్నది. కమింగ్ రాబోయే రోజులలో బాగానే ఉంటుంది. మీరు మిథున రాశి చూసుకోండి, విన్నారా? గురువారం రోజు అమ్మ గురువుకు సంబంధించినటువంటి దత్తస్తవం కానీ దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి పారాయణం ఏదైనా కూడా చేసుకోండి అమ్మా. అదేవిధంగా 7:15 టు 8 లోపు ఇంటి లోపలనే మీరు ఉంటున్నటువంటి ఇంటి లోపల దేవతా అర్చన చేసుకున్నటువంటి గది ఏదైతే ఉంటుందో ఆ రూమ్ దగ్గర చక్కగా కూడా స్వస్తికి వేసుకొని అందులో మధ్యలో కూడా ఈ యొక్క దీపాన్ని ఉంచండి. ఆ మట్టి ప్రమిద అందులో చక్కగా కూడా ఆవు నెయ్యి ఒక 3 వత్తులు వేసి వెలిగించి ఆ దీపం ముందు కూర్చొని మీరు ఆ దత్తాత్రేయ స్వామికి సంబంధించి ఏదైనా కూడా చదువుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకేనమ్మా? ఇక మేడం చూస్తున్నా. రైట్ అండి సుమిత్ర గారు, మోస్ట్ వెల్కమ్ అండి. అధైర్యపడకండి. జాబ్ రిలేటెడ్ ఇష్యూస్తో చాలామంది మీలాగే బాధపడుతూ ఉన్నారు. ఆ ఈశ్వరుణ్ణి ఖచ్చితంగా ఆయన పాదాలు పట్టుకోండి, మీ సమస్యకి ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు గురువుగారు చెప్పినటువంటివి కూడా ఫాలో చేయండి. ఓకేనా? సుమిత్ర గారు, మరి సార్తో మాట్లాడారు, సార్ ఎనాలిసిస్ చేశారు, మీకు ఎలా అనిపించిందండి? మేడం అంతా నిజమే చెప్పినారు మేడం సారు. నా హెల్త్ ఇష్యూ కూడా చెప్పినారు, జాబ్ విషయం అంతా కరెక్ట్ గానే చెప్పినారు మేడం. రైట్, వెరీ నైస్ అండి. సో మరి ఆయన చెప్పిన రెమెడీస్ కూడా ఫాలో చేస్తారు కదా? కంపల్సరీ చేస్తాను. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చాలా చక్కగా వివరించారండి. సో ఇలాగే మీరు కూడా జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే కనుక మురళీధర శర్మ గారికి కాల్ చేయొచ్చు. పర్సనల్గా అంటే పర్సనల్గానే చెప్తారు, లేదు లైవ్లో చెప్పించుకుంటాం అంటే చెప్పించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు. నమస్తే. మహాదేవ శ్రీమాత్రే నమః.